హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 21వ విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నియమాలను మార్చింది. సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు ఇది పెద్ద ఉపశమనం ప్రకటించింది. ఈ పథకం ఇప్పుడు భూమి యాజమాన్య పత్రాలు లేని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటి వరకు ఈ పథకం నుండి మినహాయించబడ్డారు. ఈ పథకంలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల గుర్తింపునకు ప్రభుత్వం ధృవీకరిస్తుంది. రైతులకు ప్రయోజనాలు. సరిహద్దు ప్రాంతాల్లోని అవసరమైన భూమి పత్రాలను లేని రైతులకు ఈ పథకం ప్రయోజనాలను విస్తరించడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అటువంటి సందర్భాలలో రైతు వాస్తవానికి వ్యవసాయంలో నిమగ్నమై ఉంటాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ తర్వాత సంబంధిత రైతు పథకం యొక్క తదుపరి విడత పొందడానికి అర్హులవుతారు. దీపావళి నాటికి 21వ విడత విడుదల చేయబడుతుందా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి కిసాన్ రైతుల 21వ విడత కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీపావళి నాటికి రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. పండుగకు ముందు రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఈకేవైసీ పూర్తి చేయకున్న వారు ఈ పథకం పొందలేరు. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.